కోల్కతాలో జరిగిన డాక్టర్ మౌమిత దెబ్నత్ అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను వెంటనే శిక్షించాలి అని నిరాసనగా తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం హమారా సహారా సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ జరిపించడం జరిగింది. డాక్టర్ మౌమిత దెబ్నాథ్ అన్యాయం చేసిన రాక్షసులను వెంటనే పట్టుకుని శిక్షించాలని సొసైటీ సభ్యులు అందరూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో కోరడం జరిగింది. ఆమెకు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి 1 నిమిషం మౌనం పాటించడం జరిగింది. ఇటువంటి ఘటన ఇకముందు జరగకుండా ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాల్, తెలంగాణ ముస్లిం ఏక్తా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్, హమారా సహారా యూత్ అధ్యక్షులు ఇర్షాన్, గౌరవ అధ్యక్షులు హబీబ్ జిలానీ, ఉపాధ్యక్షులు సాజీద్, ప్రధాన కార్యదర్శి అల్మాస్, జాయింట్ సెక్రటరీ జుబేర్, ముసబ్, అజార్, అమాన్, మొయిజ్, ఇమ్రాన్, ఫజిల్ మరియు హమారా సహారా యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఏక్తా తెలంగాణ స్టేట్ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మనం ఒక నిరసన కార్యక్రమాన్ని కొవ్వొత్తులతోటి నివాళి అర్పిస్తూ చేస్తున్నాం. దీనికి విచ్చేసిన మన హబీబ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ హబీబ్ గారు, అట్లాగే ముజాహిద్ గారు, తర్వాత సాబిర్, జుబేర్, మిగిలిన మిత్రులందరూ, అల్మాస్, ఎవ్రీబడి అందరు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మనం మన నివాళిని అర్పిస్తూ మన గొంతును వినిపిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఇట్లాంటి దుశ్చర్యలు, దుర్ఘటనలు, అత్యాచారాలు జరగకూడదు. అందులో ఒక డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ అమ్మాయి మీద జరగడం ఇది చాలా బాధాకరం. తను డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరో దుర్మార్గులు ఆమె మీద చేసిన ఈ అత్యాచారాన్ని యావత్ దేశమంతా ఖండిస్తుంది. నిన్న ఐఎంఏ ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించడాన్ని కూడా ప్రజలు హర్షించారు. ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల ఇంకొకసారి జరగకూడదు. ఇది ఎంత అమానుషం, ఇది ఎంత అధర్మం. ప్రతి మతం, ప్రతి చోట ఎవరు కూడా దీన్ని హర్షించరు. ఎందుకంటే మానవత్వాన్ని మించిన కులం లేదు, మతం లేదు. సో మనం అందరం ఒకటే, మన దేశం అంతా ఒకటే, అంతకంటే ముందు మనుషులంతా ఒకటే అనే మన నినాదంతో ప్రతి వాళ్ళు మన సమాజంలో ఉన్నారు. సో మానవత్వాన్ని విస్మరించి ఆ దుర్మార్గులు చేసిన ఈ దుశ్చర్యని ఖండిస్తూ దేశమంతా నిరసన తెలియజేస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ కొవ్వొత్తులతో ఏక్తా వెల్ఫేర్ సొసైటీ కానీ మిగిలిన అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాల్గొని ఇంతకుముందు అంబేద్కర్ వారికి మన వినతిని తెలియజేసుకున్నాం. ఇవాళ ఈ నిరసనని మీ అందరి ముందు మనం తెలియజేస్తూ ఈ బాధాకరమైన విషయాన్ని ఇక ముందు జరగకూడదని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. यह ऐसा मौका है कि जहां पर कानून की हुक्मरानी होनी चाहिए। हम देख रहे हैं अखबार के अंदर एक ऐसे पेशे से मुंसलिक हमारी बेटी, हमारी बहन जिसके साथ ये अत्याचार हुआ है, जो जुल्म हुआ है, उसके लिए हम सब जो है उसके माँ बहनों के साथ, उसके बाप के साथ, उसके भाई के साथ, उसके साथ होने वाले जुल्म के ख़िलाफ़ हम सब जो है उसके शरीक हैं। ये सिर्फ एक मुकाम की, किसी एक बंगाल की बात नहीं, ये पूरे हिंदुस्तान की एक हमारी बेटी की, हमारी एक बहन की, हमारी एक बच्ची की जो है इज्जत का मामला है। और क़ानून की हुक्मरानी जहाँ होती है वहाँ पर इस किस्म के मामला ख़तई नहीं होना चाहिए। साथियों को सख्त से सख्त सज़ा देनी चाहिए। बल्कि मैं तो ये कहूँ कि ऐसे लोगों को इस्लाम जिस तरह की बात करता है, ऐसे लोगों को संसार कर देना चाहिए, ऐसे लोगों को कत्ल कर देना चाहिए, ताकि जो है दोबारा कोई ऐसी हिम्मत ही ना करे कि इस किस्म का कोई जुर्म हो। लहर चल रही थी जो कि 78 यौम जम्हूरिया मनाया जा रहा था। उसी मौक़े पे चंद दरिंदों ने एक हमारी बहन के साथ, जो कि पेशे से डॉक्टर थे, इस्मत रेज़ी की और उनका कत्ल किया गया। मैं हुकूमत से मुतालबा करता हूँ, रियासती हुकूमत से और सेंट्रल गवर्नमेंट से मैं मुतालबा करता हूँ और मैं डिमांड करता हूँ कि आप लोग इस पर जल्द से जल्द एक्शन लीजिए और जो कानूनी कार्रवाई है उसे बहुत तेज़ी से करना चाहिए और जो कातिल है
कातिल को फांसी की सज़ा देनी चाहिए, क्योंकि ऐसे वाक़या करने के लिए लोगों को डरना पड़ना, यानी कि सोचने के लिए भी डरना। वो जो इस्मत रेजी की गई वो इस्मत रेजी नहीं बल्कि एक आतंकवादी का बम में समझ के चलो। जो हमारी बहन के साथ जो कारनामे करे वो लोग बहुत शर्मनाक है। मैं गवर्नमेंट से मुतालबा करता हूँ कि जल्द से जल्द फास्ट ट्रैक में ये केस को लेकर जाए और इसके लिए स्पेशल ऑफिसर्स को अपॉइंट करे, एक स्पेशल कोर्ट अपॉइंट करे और जल्द से जल्द वो लोगों को फांसी के फंदे तक पहुँचाए। हिंदुस्तान में दिल को दहलाने वाली वाक़या हो गया है ये। इससे पहले भी प्रियंका रेड्डी का भी ऐसी हुआ और ये भी ऐसी हो रहा। अच्छा, मैं गवर्नमेंट सेंट्रल गवर्नमेंट से डिमांड करता हूँ कि ऐसे रेपिस्टों को फांसी की सज़ा दे और ऐसे रेपा और आगे चल के नहीं होने की कोशिश करें और अच्छे इंतजामात करें जो बच्चियों की बच्चियाँ पूरे हमारे हिंदुस्तान के महफूज रहे। लिहाजा हम लोग सब मिलकर यहाँ पर हमारा सहारा और तेलंगाना मुस्लिम एकता वेलफेयर सोसाइटी सब लोग मिलकर जमा होकर अम्बेडकर के पास यहाँ पर कैंडल मार्च प्रोग्राम रखा गया है। और मैं अदबन गुजारिश करता हूँ स्टेट गवर्नमेंट से और सेंट्रल गवर्नमेंट से ऐसे हालात फिर भारत देश में देखने ना मिले, ऐसी सज़ा उस रेपिस्टों को दिया जाए कि मेरे हिसाब से वो लोगों को फांसी की सज़ा होना चाहिए। इंशाल्लाह हम सब महमूदा जो डॉक्टर है पूरी हम डॉक्टर लोगों के साथ हमारी सोसाइटी हम जितने भी निर्मल के जितने भी सोसाइटी से हम पूरे उनके साथ हैं और हम प्रोटेस्ट कर रहे हैं जल्द से जल्द वो लोगों को पकड़कर फांसी की सज़ा दें। అంబేద్కర్ చౌక్ ఆర్ అంబేద్కర్ అపోజిట్ మేము ఈ క్యాండిల్ మార్చ్ నిర్వహించడం అందరికీ తెలుసు. ఎందుకు నిర్వహిస్తున్నాం, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాం. మొత్తం ఇండియా మొత్తం 2 రోజుల సంధి ప్రొటెస్ట్లో టోటల్ మెడికల్ ఫీల్డ్ బంద్ ఉన్నది. అయితే ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మెడికల్ ఫీల్డ్ ఉండే అయితే మొత్తం పెద్ద హాస్పిటల్ ఒక హాస్పిటల్లో అంతా స్టాఫ్ ఉండంగా అందరి మధ్యలో ఒక ప్రొటెస్ట్ మేము మమతా అనే ఒక డాక్టర్ని సేఫ్టీ మనం చూసుకోలేని మన ఇండియాకు మన గవర్నమెంట్కు సిగ్గుచేటు, ఇది దేశంకే సిగ్గుచేటు. ఒక హాస్పిటల్ ఉన్నా ఒక హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్స్ డాక్టర్స్ మొత్తం స్టాఫ్ ఉన్నా మొత్తం పేషెంట్ ఉన్నా అందరూ ఉన్నా అందరి మధ్యలో అందరి సెక్యూరిటీలో అందరూ కెమెరాలో ఇంత సీసీటీవీ కెమెరాలో ఇప్పటిదాకా దోషిని పట్టుకోకుండా దోషిని శిక్ష వేయకుండా చేస్తున్న ఈ మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఇంకో విషయం, సెంట్రల్ గవర్నమెంట్ ఆడ ఉన్న గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనేది ఏం చేస్తున్నది? మాది ఒక ప్రశ్న ఉన్నది. సోషల్ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ సహారా యూత్ వెల్ఫేర్ సొసైటీ తరఫుని మేము చెప్తున్నాం, అది ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి ఇంకో శిక్ష విధించేదాకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇంత మధ్యలో ఉన్న మేము ఆడోళ్లకు రక్షణ కల్పించడం సిగ్గుచేటు. ఇది సిగ్గుచేటు మన అందరికీ. ఇది మనం అందరూ ముంగట వచ్చి ఈ ఇన్సిడెంట్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకొకటి జరగకుండా చూసుకునే బాధ్యత మన అందరిది. ఒక ఆడ ఆమె బయట వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి మనం అందరం కలిసి ఒక ఆడ ఆమెని ప్రొటెక్షన్ మంచిగా బయట వెళ్ళి ఇంటికి వచ్చేదాకా చేయాలనేది మనస్ఫూర్తిగా నేను కోరుకునేది. ఇంకొకటి మాట్లాడేది, ఒక ఆడ ఆమెకి ఇట్లాంటి చేసిన తర్వాత కూడా ఇన్ని రోజులు శిక్ష విధించకుండా గవర్నమెంట్ అనేది ఏం చేస్తున్నది? పక్క మనం ఇక్కడికి వెళ్ళి పోయి ఇంకో పక్క దేశాలకు పోతే స్పాట్ డేట్ ఉంటుంది, గోలితోని స్పాట్ డేట్ చేసేస్తారు. అట్లాంటిది ఇట్లా మానవ మృగాలను బీచ్ చౌరస్తాలో షూట్ చేసేసి ఇది చేసేది మనకు ఇది చేయాలని నేను కోరుకుంటూ ఇది చేస్తున్నా.